హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హాంటెడ్ అవర్స్. ఈ వారం స్టోరీ మొదలు పెడితే, హరికి చిన్నప్పటి నుండి బుక్స్ చదవటం బాగా ఇష్టం. అందువల్ల అతను పెద్దయ్యాక లైబ్రేరియన్ కావాలని అనుకుంటాడు. అనుకున్న విధంగానే విశాఖపట్నంలో లైబ్రేరియన్ కింద ఉద్యోగం తెచ్చుకుని పనిచేస్తూ ఉంటాడు. అతను వాళ్ళ నాన్నతో కలిసి ఉంటాడు. హరి చాలా మంచివాడు, నెమ్మదస్తుడు. కొన్ని రోజులకి హరికి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడ ఇల్లు, అతను పనిచేసే లైబ్రరీ చూసుకుందామని ఒక వారం రోజుల ముందే వాళ్ళ నాన్నని తీసుకుని వెళ్తాడు. త్వరగానే హరికి మంచి ఇల్లు దొరుకుతుంది. ఆ ఊరి లైబ్రరీ ఎక్కడ ఉందో అని చాలామందిని అడుగుతాడు. ఎవరు సరిగ్గా సమాధానం ఇవ్వరు. కొంతమంది మాకు తెలియదు అంటారు. ఇంకొంతమంది ఏమో అది ఒక భయంకరమైన చోటు అంటారు. ఇంకొంతమంది అక్కడ దయ్యం ఉందని, చంపేస్తుందని చాలా భయంకరంగా చెప్తారు. ఇలా కాదు అని చెప్పి ఆ ఊరి గ్రామ పంచాయతీ పెద్దను అడుగుతాడు. అప్పుడు ఆయన, బాబు, నువ్వు చూడటానికి మంచివాడిలా ఉన్నావు. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోకు. ఆ లైబ్రరీ చాలా ప్రమాదకరమైనది. నీలాగే పని చేయడానికి వచ్చిన 2 లైబ్రేరియన్స్ రక్తం కక్కుని చనిపోయారు. దయచేసి నా మాట విను అని చెప్తాడు. అప్పుడు హరి, సార్, ఇది నా ఉద్యోగం. నేను లైబ్రరీలో ఉండే పని చేయాలి, లేకపోతే నా ఉద్యోగం పోతుంది. దయచేసి కొంచెం ఆ అడ్రస్ చెప్పండి అని అంటాడు. సరే, నీ ఇష్టం. ఇంకా నేను ఆ దేవుడే కాపాడాలని చెప్పి అతనికి ఆ లైబ్రరీకి వెళ్ళే దారి చెప్తాడు. ఆ లైబ్రరీ చాలా పాతది, తాళం వేసి ఉంటుంది. అతను జాయిన్ అయ్యే రోజు కీ ఇస్తారు ఆఫీస్ వాళ్ళు. హరి ఆ లైబ్రరీని ఓపెన్ చేయడానికి ఎంత ట్రై చేసినా ఆ లాక్ ఓపెన్ అవ్వదు. చాలాసేపటికి ట్రై చెయ్యగా ఓపెన్ అవుతుంది. తలుపు తీసుకుని లోపలికి వెళ్తాడు. ఆ లైబ్రరీ అంతా బూజులు పట్టి ఉంటుంది. విపరీతమైన దుమ్ముతో కూడి ఉంటుంది. హరి కొంచెం దూరంలో ఉన్న షాప్లో అడుగుతాడు, ఎవరైనా క్లీన్ చేసేవాళ్ళు ఉన్నారా? అప్పుడు ఆ షాప్ వాడు, సార్, ఈ లైబ్రరీ క్లీన్ చేయడానికి ఎవ్వరూ రారు. మరి ఎలాగా అని హరి ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోగా ఆ షాప్ వాడు, పక్క ఊరు నుంచి రమ్మని చెప్దాంలేండి సార్, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని అంటాడు. సరే అని చెప్పి అక్కడే కూర్చుంటాడు హరి. కొంచెం సేపటికి 2 మనుషులు వచ్చి అంతా క్లీన్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఎవరో ఏడుస్తున్నట్టు, గజ్జలు వేసుకుని నడుస్తున్నట్టు అరుపులు, శబ్దాలు వినిపిస్తాయి. అవి విని వాళ్ళు చాలా భయపడిపోతారు. సార్, మీరు చాలా జాగ్రత్త అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ హరి మాత్రం అవేం పట్టించుకోడు. లోపలికి వెళ్ళి బుక్స్ అన్నీ నీట్గా సర్దటం స్టార్ట్ చేస్తాడు. అలా చాలా లేట్ అయిపోతుంది. లైబ్రరీ పాతది కావడంతో లైట్స్ అన్నీ పోతాయి. ఎన్ని స్విచ్చెస్ వేసినా ఒక్క లైట్ కూడా ఆన్ అవ్వదు. సరేలే, రేపు వచ్చేటప్పుడు లైట్స్ తీసుకొద్దామని లైబ్రరీ క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోతాడు. వాళ్ళ నాన్నతో జరిగిన విషయాలు అన్నీ చెప్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న, జాగ్రత్తరా, అసలే అక్కడ ఏవో శబ్దాలు విన్నట్టు ఊర్లో వాళ్ళు చెప్తున్నారు. సరే నాన్న, నా గురించి ఏం ఆలోచించకండి, మీరు హాయిగా పడుకోండి అని హరి అంటాడు. అలా వారం రోజులు పడుతుంది హరికి బుక్స్ అన్నీ సర్దటానికి. అలా సర్దుతుంటే అతనికి ఎవరో ఏడుస్తున్నట్టు, గజ్జలు వేసుకుని నడుస్తున్నట్టు వినిపిస్తూ ఉంటాయి. ఎవరో తన వెనకాల నుంచి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఊరిలో వాళ్ళందరూ చెప్పినది నిజమేనా అని అనుకుంటూ బుక్స్ అన్నీ సర్దుతుంటాడు. ఒక పాత పుస్తకం బాగా చెదలు పట్టి కనిపిస్తుంది. ఆ బుక్ని చూసి అంతా దులిపి చూస్తాడు. ఆ పుస్తకం పేరు నా జ్ఞాపకాలు. అప్పటికే చాలా రాత్రి అయిపోయిందని ఆ బుక్ టేబుల్ మీద పెట్టి రేపు చదువుకుందామని అనుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్తాడు, ఇది చాలా పెద్ద లైబ్రరీ, చాలా బుక్ కలెక్షన్ ఉంది, చాలా బుక్స్ చదులు పట్టేసి ఉన్నాయి, మిగతావైనా జాగ్రత్త చేయాలి అని మాట్లాడుకుంటూ పడుకుంటారు. నెక్స్ట్ డే లైబ్రరీకి వెళ్ళి చూస్తే ఆ బుక్ టేబుల్ మీద ఉండదు. ఎక్కడికి పోయింది ఈ బుక్ అని అనుకుంటూ మొత్తం చూస్తాడు. అలా వెతకగా కాసేపటికి ఆ బుక్ ఎక్కడి నుండి తీస్తాడో అక్కడే ఉంటుంది. హరి ఇంకా బుక్ ఓపెన్ చేసి చదువుతాడు. ఆ బుక్లో ఇలా రాసి ఉంటుంది, నా పేరు సుధా, మాది జంగాలపల్లి అనే చిన్న ఊరు. మా ఊరిలో కాలేజ్ లేనందువల్ల నేను నర్సీపట్నంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ చదువుకుంటూ ఉండేదాన్ని. అక్కడే స్నేహితులతో హాస్టల్లో ఉండేదాన్ని. నా డిగ్రీ పూర్తి చేసుకుని మా ఊరిలో ఉన్న ఒక స్కూల్లో
టీచర్గా పనిచేస్తూ ఉండేదాన్ని. ఖాళీగా ఉన్నప్పుడు లైబ్రరీకి వెళ్ళేదాన్ని. మా ఊరి లైబ్రరీలో చాలా బుక్స్ ఉండేవి. ఎవరు పెద్దగా వచ్చేవారు కాదు. అలా నేను ప్రశాంతంగా బుక్స్ చదువుకునేదాన్ని. కొన్ని రోజులకి అక్కడ ఒక లైబ్రరీయన్ వచ్చాడు. అతని పేరు సుందర్. నాతో బాగా మాట్లాడేవాడు. నాకు నచ్చినట్టు ఉండేవాడు. అలా మా అభిరుచులు ఒకటవుతాయి. అలా మేము స్నేహితుల నుంచి ప్రేమికులుగా మారాం. కొన్ని రోజులకి నన్ను పెళ్లి చేసుకోమని సుందర్ని అడిగాను. అతను నాకు ఇదివరకే పెళ్ళి అయింది, పిల్లలు కూడా ఉన్నారని చెప్పాడు. నాకు గుండె ఆగినట్టు అయిపోయింది. నన్ను ఎంత మోసం చేశాడో. ఇది తట్టుకోలేక నెక్స్ట్ డే పోలీస్ కంప్లైంట్ ఇద్దామని అనుకున్నాను. ఈలోపు సుందర్ వచ్చి నిన్ను ఏడిపిద్దామని చెప్పాను. నేను నిన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. నేను చాలా తిట్టాను. సుందర్ నా కోపం చల్లార్చడానికి కూల్ డ్రింక్ ఇస్తాడు. నేను కూల్ డ్రింక్ తాగుతుండగా పక్కనే ఉన్న ఐరన్ రాడ్తో నా తల పగలగొడతాడు. నేను అక్కడికక్కడే చనిపోతాను. నన్ను తీసుకెళ్ళి ముందే తవ్విన గోతిలో పూడ్చేశాడు. నేను ఎవరినో తీసుకొని పారిపోయానని పుకార్లు పుట్టించాడు. అది విని అవమానంతో మా తల్లిదండ్రులు పురుగుల మందు తాగి చనిపోయారు. నన్నే కాక నా కుటుంబాన్ని నాశనం చేసిన సుందర్ని అతి క్రూరంగా రక్తం కక్కుకునేలా చంపాను. నా గురించి చాలా అసహ్యంగా మాట్లాడిన ఇంకో లైబ్రరీని చంపేశాను. ఇది చదువుతున్నంతసేపు హరికి వెనకాల నుండి ఎవరో కథ చెప్తున్నట్టు అనిపిస్తుంది. సుధ చనిపోయింది కదా, మరి మిగతా కథ ఎలా రాసింది అని పేజీ తిప్పి చూస్తాడు హరి ఒక్కసారిగా నిర్ఘాంతపోతాడు. తను కాలేజ్లో ఎంతగానో ప్రేమించిన రాణి బొమ్మ అక్కడ ఉంటుంది. తను కాలేజ్లో రాణికి తన ప్రేమను వ్యక్తపరచడానికి ఆ బొమ్మను గీసి తన బుక్లో పెడతాడు. తన ప్రేమ విషయం రాణికి చెప్పేలోపు రాణి ఊరు వెళ్ళిపోతుంది. హరి రాణిని చూడటం అదే ఆఖరిసారి. అప్పుడు హరి, అయ్యో, నేను ప్రేమించిన రాణి పూర్తి పేరు సుధారాణియా? నువ్వు ఎక్కడో సంతోషంగా ఉంటావని అనుకున్నాను, కానీ ఇలా దారుణంగా మోసపోయి చనిపోయావా? ఆ రోజు నువ్వు కాలేజ్ నుంచి వెళ్ళాక నీ వివరాల కోసం ఎంతగానో ప్రయత్నం చేశాను అని ఏడుస్తాడు. ఏ ఊరో కూడా తెలుసుకోలేకపోతాడు. చాలా రోజులు పక్కనే ఉన్న పల్లెటూర్లు అన్నీ వెళ్ళి వెతుకుతాడు, కానీ రాణి అక్కడ కనపడదు. తనని మర్చిపోలేక హరి వాళ్ళ నాన్న ఎంత చెప్పినా వినక హరి ఇంక పెళ్లి చేసుకోడు. రాణి జ్ఞాపకాల్లోనే జీవిస్తూ ఉంటాడు. కానీ రాణియే లేదు అని తెలిసాక అక్కడే పగిలి ఉన్న అద్దం ముక్కతో తన ప్రాణం తీసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఈలోగా పెద్ద గాలి వస్తుంది. హరిని ఎవరో గట్టిగా పట్టుకొని తన చేతిలో ఉన్న గాజు పెంకుని విసిరేస్తారు. పక్కనే ఉన్న పుస్తకంలో ఇలా రాసి ఉంటుంది, హరి, నువ్వు నన్ను ఇంతలా ప్రేమించావని నాకు తెలియదు. నువ్వు ఇప్పటి వరకు నన్ను గుర్తుపెట్టుకున్నావు. ఇక మీదట నిన్ను నేను ఇబ్బంది పెట్టను. నీ మాటలు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి. దయచేసి నువ్వు ఎలాంటి ఆత్మహత్యాయత్నాలు చేయొద్దు. మీ నాన్న కోసమైనా నువ్వు పెళ్లి చేసుకో. ఇట్లు నీ సుధా రాణి అని రాసి ఉంటుంది. హరి రాణి మాటలకు ఎంతగానో ఏడుస్తాడు. అలా రాణి జ్ఞాపకాలతో లైబ్రరీయన్ కింద ఆ ఊరిలోనే ఉండిపోతాడు. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.